హాయ్ అండి. చూడండి, తోటకూర మెంతి కూర రెండు కలుపుతున్నానండి. తోటకూర ఒక కట్ట, మెంతి కూర ఒక కట్ట కూర చేయాలండి. ఇప్పుడు చూడండి, కూరకి 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, తెల్లపాయలు వేసి పొడి కారం దంచినానండి. ఉప్పు వేసి తెల్లపాయ పొడి అండి, 2 పచ్చిమిర్చి తాలింపుకు. తయారు చేసే విధానం మీకు చూపిస్తానండి. చూడండి, నూనె అండి, నూనె బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసుకున్నానండి. తాలింపు వేగినాక ఉల్లిపాయలు వేసుకున్నానండి. 2 ఎండుమిర్చి అండి, తుంపి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేగినాయండి. టమాటా వేస్తున్నానండి. టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత ఈ ఆకుకూర వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలండి. చూడండి, ఉడికిపోయినాయండి టమాటా ముక్కలు. ఇప్పుడు ఈ ఆకుకూరను వేసుకోవాలండి. చూడండి, ఇలా ఉడకాలి. ఉడకనట్టు ఉండాలండి. చూడండి, ఇప్పుడు తెల్లవాయ కారం వేస్తున్నానండి. వేసిన తర్వాత కలదిప్పుకోవాలండి. రొట్టె చేసినానండి. ఇప్పుడు పెన్నం వేసి కాల్చాలండి రొట్టె. చూడండి, 100% ఉడికిందండి కూర. ధనియాల పొడి వేసుకుంటున్నా. కూర అయితే రెడీ అయిందండి. ఇప్పుడు రొట్టె చేయాలి. చూడండి, రొట్టె అయిపోయిందండి. చూడండి, ఆకుకూర వేసి కూర చేసిన రొట్టె. చూడండి, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.